స్త్రీ అలంకారంలో దర్శనమిచ్చే శివయ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. గోపేశ్వర మహాదేవ్ ఆలయం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్త్రీరూపం దాల్చిన ప్రదేశం గోపేశ్వర మహాదేవ్. నేడు బృందావనంగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలోనే గోపేశ్వర మందిరం ఉంది. శ్రీకృష్ణుడి యొక్క రాసలీలా విశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పరమ పవిత్రమైన పుణ్యస్థలంగా పేరు పొందింది బృందావనం. ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల్లో బడే కుంజ్లోని గోపేశ్వర మందిరం కూడా ఒకటి. ఈ ఆలయంలో రాత్రివేళల్లో శివుడికి స్త్రీ రూపంలో అలంకారం చేస్తారు. ఉదయం శివలింగంగా మరియు సాయంత్రం గోపికగా అలంకరించబడినప్పుడు గోపేశ్వర మహాదేవుగా పూజిస్తారు. యమునా నదికి దగ్గరగా ఉన్న ఈ ఆలయం శాండిల్య మహర్షి సూచనల మేరకు శ్రీకృష్ణుని యొక్క మునిమనోడైన వజ్రనాభుని చేత స్థాపించబడింది. మరియు స్వామికి స్త్రీ అలంకారం ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. శరదృతువులో పౌర్ణమి రాత్రి సుగంధ సువాసనల పరిమళాలతో యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా అక్కడ ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఆ వాతావరణంలో గోపిక నృత్యం చేస్తుంది. ఆ పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలో శ్రీకృష్ణుడు యొక్క వేణునాదం తీపి ధ్వని విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోని శ్రీకృష్ణుడి యొక్క రాసలీలను తిలకించటానికే శివయ్య వస్తారు. కాని శివుణ్ణి బృందావనాన్ని పాలించే బృందాదేవి అడ్డుకుందట. స్వామి వినకపోవడంతో చివరకు యమునా నదిలో ఓసారి మునిగి రమ్మని చెప్పిందట. అలా మునిగి బయటికి వచ్చాక పరమేశ్వరుడు గోపికగా మారిపోయి రాసలీలలో తాను భాగమయ్యారు. సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికి వచ్చినందున అందరూ ఆనందిస్తారు. గోపిక స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివునికి గోపేశ్వర అని పేరు పెట్టారు. ఈ కారణం చేతనే ఇక్కడ దేవాలయంలోని శివలింగానికి సాయంత్రం కాగానే స్వామికి బొట్టు, కాటుక, ముక్కుపుడక, చీర వంటివన్నీ అలంకరించి పూజించే సాంప్రదాయం వచ్చిందని చెప్తారు. అందుకు నిదర్శనంగా అక్కడ శివలింగంపై కనిపించే చిహ్నాలు గోపిక వేలిముద్రలుగా చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని గోపీశ్వర మహాదేవ్ మందిరిగా పిలువబడుతుంది. భక్తులు యమునా నదిలో స్నానం చేసి గోపేశ్వర మహాదేవుని దర్శనం చేసుకుని ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద వటవృక్షం వద్ద పూజలు చేసి రాసలీల జరిగిన మహారసస్థలిలో కొంత సమయం గడపడం ఆచారం. మహాశివరాత్రి నాడు గోపికగా శివుని 16 అలంకారాలను చూసేందుకు భక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ఆలయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్త్రీ అలంకారంలో దర్శనమిచ్చే శివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.